నమస్కారం అండి. ఈరోజు మనము అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార దినోత్సవం జరుపుకుంటామండి. పౌష్టికాహారం గురించి జరుపుకుంటాం. అయితే ఈరోజు గర్భిణీ స్త్రీ ఏమైతే ఆహారం తీసుకోవాలో వాళ్ళు తెలియజేయడానికి కుటుంబ సభ్యులందరినీ పిలిపిస్తామండి. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ బంధువులండి, వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటారో గర్భిణీ స్త్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి ఏమేమి ఆహారం తీసుకోవాలో వాళ్ళకి తెలియజేస్తామండి. మేము ఏ కార్యక్రమం చేసుకున్నా కానీ కుటుంబ సభ్యులందరినీ అడగడం మాకు మర్యాద. అయితే ఈరోజు ఈసీసీ డే జరుపుకుంటామండి. పౌష్టికాహార దినోత్సవం. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం అండి. ఈరోజు అయితే ఉపాధ్యాయుల దినోత్సవం కదా, ఈరోజు ముందుగా ఈసీసీ డే జరుపుకుందామండి. పిల్లలందరినీ పిలవడం జరిగిందండి. ఈరోజు పౌష్టికాహారం దినోత్సవం కదండి. పౌష్టికాహారం అనేది జరుపుకున్నాము. అయితే గర్భవతి ఏమేమి ఆహారం తీసుకోవాలో వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం గర్భవతి తీసుకునే ఆహారం ఏంటంటే, గర్భవతి ఆహారంలో అనేక పోషక విలువలు ఆహారం తీసుకోవాలి. అలాగే గర్భవతి రోజు పాలు, అలాగే ఆహారం వేరుశనగలు తీసుకోవాలి. వేరుశనగలు అవి అలాగే బెల్లంతో చేసిన మెట్టి తీసుకోవాలి. అన్నీ తీసుకోవాలి. ఆహారం తీసుకోవాలి. అలాగే రాగి అడుగుతో కూడిన పోషకాలు ఎక్కువ ఉంటాయి. అందులో విటమిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అందువల్ల వారంతో పాలు ఎక్కువగా ఉంటుంది. కూడా ఇలా తీసుకుంటా ఉంటే ఈ రోజండి అంగన్వాడీ సెంటర్లో ప్రతి నెల 5వ తేదీని అంగన్వాడీ సెంటర్లో ఈసీసీ జరుపుకుంటామండి. అయితే ప్రతి వారంలో మా స్కూల్లో జరిగే కార్యక్రమంలో ప్రతి వారము ఏ కార్యక్రమాలు అయితే చేస్తామో ఆ కార్యక్రమాలన్నీ బుక్లో తెలియజేస్తామండి. అయితే పిల్లలు చేసే కార్యక్రమాన్ని వీడియోలు కూడా మీరు చూసి పిల్లలు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళు ఈ బుక్ ద్వారా తెలుసుకోవచ్చండి. పిల్లలు చేసే కార్యక్రమాలు స్కూల్లో నేర్చుకోవడం వల్ల పిల్లలు ఇంకా అభివృద్ధి చెందుతున్నారు. ప్రతి నెల మన స్కూల్లో జరిగే కార్యక్రమాలు ఈ బుక్లో తెలియజేస్తామండి. పిల్లలు ప్రతి వారానికి ఏమేమి వర్క్ నేర్చుకుంటున్నారు, ఏమేమి నేర్చుకుంటున్నారు అన్నీ బుక్లో తెలుసుకున్నారు. పిల్లలు ప్రతి వారము వాళ్ళు చేసే కార్యక్రమాలు ఈరోజు పిల్లలకి మేము చెప్పే సిలబస్ అండి. ప్రతిరోజు మా ఈసీసీ మెసేజ్ ద్వారా పిల్లలందరికీ మేము చేస్తామండి. ప్రతి రోజు పిల్లలకి మెసేజ్ ద్వారా వచ్చి వాటిని ఇలా చెప్పిస్తామండి. అలాగే వాళ్ళతోటి డ్రాయింగ్ ఇస్తామండి, చదువు చెప్తామండి. అలాగే ప్రతిరోజు మాకు వచ్చే మెసేజ్ని బట్టి వాళ్ళ సిలబస్కి తగ్గట్టు చూపించి చెప్తామండి. అలాగే ప్రతిరోజు మేము హోంవర్క్ కూడా ఇస్తామండి పిల్లలకి. వాళ్ళతో క్రియేట్స్ బొమ్మలు చూపించడం అన్నీ చేయించడం కూడా చెప్తాము. అలాగే కలర్స్, ఇది ఏ కలర్స్ బాగు అని అడుగుతామండి. ప్రతిదీ పిల్లలతో చెప్పిస్తామండి. వాడికి వచ్చే మెసేజ్లు కూడా మాకు వచ్చే మెసేజ్ని బట్టి వాడికి తగిన ఇస్తామండి. మా పిల్లలు ఇప్పుడు రేపు వినాయక చవితి సందర్భంగా మా పిల్లలు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తారు. ఇప్పుడు మా పిల్లలందరూ వినాయకుడికి పువ్వులు పెట్టి నమస్కారం చేసుకుంటారు. మంచి విద్యని, మంచి బుద్ధిని, అలాగే మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరితో కూడా మా పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వమని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, తల్లులకు, అలాగే మా గర్భవతులకు, బాలింతలకు, రేపటి రాబోయే గొప్పగా చెందే మా పిల్లలకు అందరికీ మా తరపున ప్రత్యేకంగా శుభాభినందనలు.